కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కల్పించాలి. అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ వినతిపత్రం. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా థర్డ్ డిగ్రీ ఉపయోగించి జైలులో పెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అణచివేత వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను సీఎం రేవంత్ రెడ్డి కాలరాశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కల్పించాలన్నారు. లగచర్ల గిరిజన రైతులపై అక్రమ కేసులు బనాయించి ముఖ్యమంత్రి విలాసవంతమైన టూర్లలో పాల్గొంటున్నారని విమర్శించారు. గిరిజన రైతులకు బెయిల్ రాకుండా కోర్టులో అడ్డుకుంటున్నారని, ఛాతీ నొప్పి వచ్చినా చేతులకు బేడీలు వేసి దవాఖానకు తీసుకెళ్లే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే వరకు కాంగ్రెస్ పాలకుల వెంటపడి నిలదీస్తామన్నారు. రైతుల వాగ్దానాలు వెంటనే రుణమాఫీని పూర్తిగా రైతు బంధు వెంటనే లగచర్ల రైతులకు వెంటనే జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, లగచర్ల రైతులపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దమనకాండను పూర్తి స్థాయిలో మేము ఖండిస్తా ఉన్నాం. మేము భూములు ఇవ్వము అని అన్నందుకు ఆ రైతులపై కేసులు పెట్టి జైలులో పెట్టి మరి వారు దాంట్లో ఒక రైతు నాకు గుండె నొప్పి వస్తా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పినప్పటికీ కూడా మానవత్వాన్ని మర్చిపోయి ఆ రైతుల సంఖ్యలు వేసి హాస్పిటల్ తీసుకెళ్ళడం శోచనీయం. మరి ఇటువంటి చర్యలు తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తా ఉన్నాం. రైతులను చూడకుండా అందులో గిరిజన రైతు మరి వయసు పైబడిన వారు మరి మా కేవలం వాళ్ళ నేరం ఏంటి? ఒకటే, మా భూములు మేము ఇయ్యము, మేము బతకాలి, మా భూముల బదులు వేరెక్కడైనా పెట్టుకోండి అని అంటే వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళను తీవ్రమైనటువంటి హింసలకు గురి చేస్తూ జైలులో పెట్టి వాళ్ళని హింసించేటువంటి విధానం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తాం. మరి ఇది మంచిది కాదు. రైతులని ఆలోచన లేకుండా మరి దేశానికి అన్నబెట్టే రైతును ఈ విధంగా హింసించడం అనేది చాలా ఘోరమేది. ఇటువంటి దాన్ని తప్పకుండా మరి శ్రద్ధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఏ పరిస్థితిలో కూడా ఎవరైనా కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అబద్ధాలు చెప్పి మరి రైతుకి రుణమాఫీ చేస్తామని చేయకుండా, పూర్తి స్థాయిలో చేయకుండా, అలాగే రైతు బంధు ఇస్తామని ఇప్పటికి ఇవ్వకుండా, మరి అట్లాగే వారికి 12,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రకంగా మరి రైతులకు పూర్తి స్థాయిలో వీళ్ళని మోసం చేసి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎటువంటి మరి సహాయ చర్యలు చేపట్టకపోవడం అనేది మనం చూస్తున్నాం. ఇది పూర్తిగా కేవలం అబద్ధాలు చెప్పి కేవలం మరి ప్రభుత్వం ఏర్పరచుకోవడం చేసినటువంటి దుర్మార్గమైన ఆలోచన. ఇప్పటికైనా దీన్ని ఈ ప్రభుత్వం గమనించి ఆ రోజు రైతులకు ఏదైతే వాగ్దానం చేసినారో ఆ వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చాలని చెప్పి మరి ఆ రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి చర్యలన్నీ నిరానీయమైనటువంటి వీటి పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. ఇక ముందైనా ఈ ప్రభుత్వం మరొక రైతులకే కాదు, ఆడపిల్లలకు, రైతులకు, విద్యార్థులకు అందరికీ ఏవైతే వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాన్ని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము.